పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండను తక్షణమే నిలుపుదల చేయాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని కోరుతూ మంగళవారం ఏలూరులో వామపక్ష పార్టీలు పాలస్తీనా సంఘీభావ దినాన్ని పాటించాయి. రాష్ట్ర స్థాయి వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఎంసిపిఐయు పార్టీల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనాకు సంఘీభావంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ, ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా పాలస్తీనాపై అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల సుమారు 60,000 మంది మరణించారని, అందులో ఎక్కువగా పిల్లలు, మహిళలు మరణించడం చాలా బాధాకరమైన సంఘటనగా వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా భారత ప్రధాని మోదీ పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండించాలని, ప్రపంచ శాంతికి తోడ్పడాలని నాయకులు మోడీని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, బొప్పాల కన్నబాబు, సిపిఎం నాయకులు డిఎన్విడి ప్రసాద్, జీవీఎల్ నరసింహారావు, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు బద్దా వెంకట్రావు, ఎర్ర శ్రీనివాసరావు, ఎంసిపిఐయు నాయకులు జి నాగరాజుతో పాటు వామపక్ష పార్టీలు నాయకులు వైఎస్ కనకారావు, కె రామాంజనేయులు, బొగతా జగన్నాథరావు, బొగ్గల ప్రభాకర్, మొంగం అప్పారావు, మంగరాజు రాము, గడసాల వెంకటరమణ, ఎం ఇస్సాకు, బి సోమయ్య, పి రవికుమార్, పి నాగేశ్వరరావు, జె రవి, వై శ్రీను, ఏ వెంకటేష్, టి అప్పలరాజు, అరిగెల యోహాన్, కోరాడ అప్పారావు, నకిరెడ్డి లక్ష్మణ్, ధనాన్ని విజయ్, దుర్గారావు, నౌకరాజు, సంతకం అప్పారావు, అన్నవరం ఈశ్వరరావు, ఎం శ్రీను, గోపతి, జి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్ లింగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, ఏలూరు. ఈరోజు పాలస్తీనా మీద, ఇరాన్ మీద అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ కలిపి మూకుమ్మడిగా దాడులు చేసి వందల మందిని, వేల మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దుర్బుద్ధిని మన ఇండియా గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం దాన్ని ఖండించాలి. దానికి జూనియర్ పార్ట్నర్గా ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంటా ఉంది. ఆ రకంగా 140 కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారు మోడీ ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానాన్ని నుంచి చూసి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రపంచ శాంతి కోరుకోవాలంటే అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి, పాలస్తీనా మీద, ఇరాన్ మీద యుద్ధాన్ని వ్యతిరేకించాలని మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. దాదాపు 2 సంవత్సరాలు పైన అవుతూ ఉంది. ఇక్కడ చూస్తే అక్టోబర్ 7, 2023 నుంచి ఏదైతే పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉందో అనేక మంది ఇప్పటికీ మరణించారు. యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలి, పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకించాలి, యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఇవాళ ఏదైతే పాలస్తీనా సంఘీభావ దినంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఏలూరులో. కాబట్టి తక్షణమే యుద్ధాన్ని ఆపాలని చెప్పి భారతదేశ ప్రభుత్వం కూడా కేంద్ర ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది మోడీ అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దురాఘాతానికి వ్యతిరేకంగా ఏలూరులో ధర్నా చేస్తున్నాం. ఒక పక్కన పాలస్తీనా మీద దాడి చేస్తూ రెండో పక్కన ఈరోజు ఇరాన్ మీద కూడా దాడి చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం, ప్రపంచ దేశాల్లో ఉన్న సంపద దోచుకోవడం కోసం ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తూ పేద దేశాల మీద దాడి చేస్తుంది. అమెరికా దురాఘాతానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలి. ఈ దుర్మార్గ దాడిని ఖండిస్తూ ప్రపంచం ఉద్యమించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇజ్రాయెల్, ఇరాన్, పాలస్తీనాలపై చేసే యుద్ధం అది యుద్ధోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం. అది ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున, భారత రాయబారి తరపున మన వాయిస్ వినిపించి యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.